రైతుల కన్నీళ్లు మాత్రం తుడిచేవారు లేరంటూ కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి దీనిపై సరైన స్పష్టత ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. విపక్షాలకు ఆయుధంగా మారింది ఇప్పుడు ఇదే రైతు బంధు. అయితే రైతు బంధు నిధుల విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక ప్రకటన చేశారు. రైతు బంధుపై ఎట్లాంటి అనుమానం వద్దన్నారు. రబీ సీజన్లో రైతు బంధు కింద ఇప్పటి వరకు 24 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని అధికారులు చెప్తున్నారు. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే కౌలు రైతులకు రైతు బంధు ఇస్తున్నారా లేదా? 10 ఎకరాల లోపున్న చిన్న రైతులకే రైతు బంధు ఇస్తున్నారా లేదంటే 100 ఎకరాలున్న వాళ్ళకు కూడా సాగు పెట్టుబడి అందుతుందా? సమస్య ఏంటో తెలియదు కానీ సాగు ఖర్చులు ఎందుకు అందట్లేదో రైతులకు సమాధానం చెప్పేవాళ్లు లేరు. ఎందుకిలా? ఏం జరుగుతోంది? కేసీఆర్ రేవంత్ ప్రభుత్వాల మధ్య పథకాల్లో ఉన్నటువంటి తేడా ఏమిటి? ప్రత్యేక చర్చ దీనిపైన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా నేపథ్యంలో ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల పరిస్థితిని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. రైతుల విన్నపాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఐ న్యూస్ ఈరోజు రైతు బంధుకు సంబంధించినటువంటి చర్చా కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక నిజామాబాద్లో రైతు బంధుపై అన్నదాతలు ఏమంటున్నారో ఒకసారి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్నటువంటి వివరాలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే రైతు బంధు ఎట్లా పంపిణీ చేయాలి, ఎలాంటి రైతులకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది, 100 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలనా, లేక 10 ఎకరాల నుంచి 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు బంధు ఇవ్వాలనా? మరోవైపు కౌలు రైతులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తానని ప్రకటించారు. అయితే నిజామాబాద్ జిల్లాలో అసలు రైతు బంధు గురించి రైతులు ఏమనుకుంటున్నారు? చాలా ఏళ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకొని సాగు చేస్తున్నటువంటి అన్నదాతలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి రైతు బంధు పైన వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు చాలా సీనియర్ ఒక నిమిషం, మీరు చాలా సీనియర్ రైతు. అంకాపూర్ అంటే దేశానికి ఒక ఆదర్శమైనటువంటి గ్రామం. మీరు ఈ వ్యవసాయ రంగంలోనే ఒక నూతన ఒరవడికను సృష్టించినటువంటి రైతులు మీరు. రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు కౌరు రైతులకు ఇస్తా అంటున్నారు, మిగతా 100,000 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చారు. అసలు ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఈ రైతు బంధు ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? రైతు బంధు సార్ వ్యవసాయం చేసిన వాళ్ళకు, వ్యవసాయం చేసిన భూమికే ఇవ్వాల. గుట్టలకు చెట్లకు అన్ని పట్టాలు చేసుకొని అంత రైతు బంధు లేపుతున్నారు. అది ఖరాబ్ పని, అంతా నాశనం పట్టించిన మొత్తంని. రైతు బంధు అంటే వ్యవసాయం ఎంత ఉన్నది, 10 ఎకరాల నుంచి 15 ఎకరాలు కానీ వ్యవసాయం చేసిన భూమి వ్యవసాయంలో పోయి పోటవా తీసుకొని వాళ్ళకు రైతు బంధు ఇస్తే మంచిగా ఉంటుంది. అది కరెక్ట్ ఉంటుంది. వ్యవసాయం చేయని భూములకు, గుట్టలకు, చెట్లకు ఇచ్చుడు అవసరం లేదు. మళ్ళీ ఒకటి కౌలు రైతుకు ఇచ్చుడు అవసరం లేదు. పట్టదారు భూమికే, పట్టదారుడికే ఇవ్వాలి. రైతుకు పట్టదారికి ఇస్తేనే కరెక్ట్ అంటది. కౌలు రైతుకి ఇస్తే రేపు రైతు బంధు తీసుకొని మాదే భూమి అంటాడు. అది కరెక్ట్ కాదు రైతు బంధు అయితే. ఇప్పుడు కౌలు రైతు ప్లస్ ఇప్పుడు ఎవరైతే ఆ పొలంకు యజమాని ఉంటాడో ఆ రైతు, ఈ రైతు ఇద్దరికి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎట్లా? ఇద్దరికి అవకాశం ఇస్తే మొత్తం దివాళి తెస్తుంది, మొత్తం ప్రభుత్వం దివాళి తెస్తుంది. ఒకరికన్నా ఒకరికి ఇస్తేనే మంచిగా ఉంటుంది. ఇదివరకే రైతు బంధు ఇచ్చి మొత్తం కేసీఆర్ మొత్తం దుబారా వేసేసిండు. మొత్తం కంప్లీట్ 1000 ఎకరాలకు ఇచ్చుకుంటా దుబారా వేసేసిండు. ఇది మల్లారెడ్డి అటువంటి పెద్ద పెద్ద నాయకులకు ఎన్నో 600 ఎకరాలకు ఇచ్చుడు రైతు బంధు ఉంటుంది. అనవసరంగా ఇచ్చుడు అంత మంచిగా ఉంటుంది. పద్ధతి కాదు అది. రైతు బంధు అంటే వ్యవసాయం చేసి పోటుబడులు తీసి నువ్వు 20 ఎకరాలు ఉన్నదే, 10 ఎకరాలు ఉన్నదే, 15 ఎకరాలు ఉన్నదే, దానికి రైతు బంధు ఇస్తే అందులో మంచిగా ఉంటుంది. సార్ మీరు చెప్పండి, అసలు ఒక లిమిట్, రైతు బంధు ఇవ్వాలంటే ఒక లిమిట్ పెట్టాలనా? ఇన్ని ఎకరాలకు లేకపోతే ఈ సన్నకారు చిన్నకారు రైతులకు ఇవ్వాలనా? ఎట్లా ఇస్తే బాగుంటుంది అంటారు? సన్నకారు చిన్నకారు రైతులకే ఇవ్వాలా. ఈ ఎకరాల 100 ఎకరాలు 50 ఎకరాల అవసరం లేదు. మళ్ళా పంట పండించిన భూమికే ఇవ్వాలా, పడికి ఇవ్వద్దు. పద్ధతి అంటే అది. నాకు 2 ఎకరాలు ఉన్నది, నేను పంట పండిస్తలేదు, నాకు ఇవ్వద్దు. అట్లా పంట పండించినోడికి ఇవ్వు. ఎవరన్నా అని ఇప్పుడు నీ భూమి ఉన్నది, నువ్వు కౌలుకి ఇచ్చుకుంటావు, ఏదో పంట పండిస్తున్నావు, నీకు ఇచ్చేయాలా. నువ్వు ఓలకి ఇచ్చుకుంటావు, అది ఏం కథ, అది వేరే. నీకు రైతుకు భూమి యజమానుకు రైతు బంధు ఇవ్వాలా. చేస్తే పంట పండిస్తే, పంట పండియకపోతే ఇవ్వద్దు. పండితులకు ఇచ్చుడు అవసరం లేదు. అది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు మీరు అసలు రైతు బంధు ఇవ్వద్దు. ఒకవేళ 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తే వాళ్ళకి ఇవ్వచ్చా?
అంతగానం ఇయ్యరాదు, దాని లిమిట్ ఉంటుంది, లిమిట్ పెట్టాలా. ఎంత పెడితే బాగుంటుంది 10, 15 ఎంతో లిమిట్ పెట్టాలి. వాళ్ళు ఆలోచించి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చుంటే ఆలోచించి పెట్టాలి. రైతు యేసుడు అట్లా ఒక 20 ఎకరాల నుంచి 25 ఎకరాల దాకా చేస్తారు సార్. రైతు అంటే పెద్ద రైతు అంటే ఇక నువ్వు 20 ఎకరాలు 25 ఎకరాల కంటే ఎక్కువ వేయలేడు రైతు. ఎంతన్నా కూలి కూడా వచ్చి నిండది మళ్ళడికి. నువ్వు 100 ఎకరాలు చేస్తున్నారు, 100 ఎకరాలు చేసి 100 ఎకరాలకు లేపుతున్నాడు. అది కరెక్ట్ కానే కాదు, ఎప్పుడైనా పద్ధతి కాదు. కౌలు రైతుకు ఇవ్వకూడదు. మనం ఎవరైతే పట్ట భూమి ఉన్నదో ఆ పట్టదారికే రైతు బంధు ఇవ్వాలా. అది ముట్టాలి, కరెక్ట్ అది మాట. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు సీఎం కేసీఆర్ రైతు బంధు ప్రకటించినప్పుడు అది బాగుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు ప్రకటిస్తారు. రేవంత్ రెడ్డి ఒక ఆంక్షలు విధించే అవకాశాలు కూడా ఈ రైతు బంధు పంపిణీలో ఉన్నాయంటున్నారు. ఏది బాగుంటుంది? ఇప్పుడైతే ఇంకా చాలా కాలేదు కదా, చాలా దానికి వస్తుంది. వచ్చినప్పుడు 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు 20 ఎకరాల దాకానే ఇవ్వాలి. అది సాగు చేసే భూమికే ఇవ్వాలి. ఏదో భూమికి ఏదో ఒకటికి ఇచ్చి కౌలు రైతుకి ఇస్తే వాడు ఏం చేస్తాడు, అది చేస్తాడు. 4 సంవత్సరాలు ఇచ్చిననుకో వాడు ఉల్టా కేసు పెడతాడు. ఉల్టా వేసి నేను దీని మీదనే బతున్నా, నాకు ఇప్పుడు భూమి ఇస్తలేడు, రైతు ఇస్తలేడు అని రైతుకు ఒక ఇబ్బంది అవుతుంది, భూమిలోనికి పట్టదారికి ఇబ్బంది అవుతుంది, వాడికి ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందులు కాకుండా ఏదో 20 ఎకరాల లోపలనే ఉంటే బాగుంటుంది. ఇది మంచిగా ఉంటుంది, గిట్టుబాటు మంచిగా ఉంటుంది. సాగు చేసేదానికి ఇస్తే కూడా రైతు కూడా సంతోషపడతాడు, మంచిగా ఉంటుంది. ఏదో దానికి దీనికి ఇచ్చుకుంటా ఇది చేసుకుంటా అది చేసుకుంటా ఇది చేస్తే కూడా బాగుండదు. అది బాగా వేస్ట్ పని అవుతుంది. 100 ఎకరాలు ఒక్కొక్కరు 200, 400, 600 ఎకరాలు చేసుకొని కూడా అది అన్ని డబ్బులు లేపుకొని ఈ లేనోడికేమో లేకుండా అవుతుంది, ఉన్నోడికేమో అట్లనే బాగా లెవెల్ అయిపోతుంది. ఇది బాగా ఇది చేసుకుంటా బాగా ఇది చేస్తుండ్రు ఈ రైతులందరూ. అది రాజకీయ నాయకులు మరీ ఘోరంగా చేస్తున్నారు. ఇట్లా వాళ్ళ కోసమే చేసుకుంటారు. ఇది మొత్తం చేసుకోవాల్సిందే వాళ్ళ కోసమే చేసుకుంటారు వీళ్ళు. మాది కావాలా, మాకు రావాలా, ఇండ్లకి వెళ్ళి వచ్చినాయి, అందులోకి వెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ చూపించేందుకే అంతా రైతు బంధు చాలా చేసుకున్నారు. ఇది ఎందుకంటే చూపించేందుకు, ప్రాపర్టీ చూపించేందుకు. మాకు రైతు బంధుకి ఇన్ని ఎకరాలు ఉన్నది, ఇంత వచ్చింది మాకు, ఇవన్నీ నల్ల డబ్బు చూపించేదానికి ఇదంతా ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఇది పసిడిని పండించే పసుపు రైతులు అంకాపూర్ గ్రామం ఆ రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 100 ఎకరాలకు అసలు సాగు చేయని భూములకు, పడావుగా ఉన్నటువంటి భూములకు కూడా రైతు బంధు ఇచ్చి ప్రజాధనాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందంటున్నారు. ఈ ప్రభుత్వంలోనైనా ఎంత పెద్ద రైతు అయినా 20 నుంచి 25 ఎకరాల్లోనే తను వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేసేటువంటి రైతులకి, సన్న చిన్నకారు సామాన్య పేద రైతులకు ఈ రైతు బంధు అందితే వాళ్ళకు కొంచెం ఊరట ఉంటుంది, వ్యవసాయ పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి వ్యవసాయం లేకుండా 100 ఎకరాలు ఉన్న వారికి ఈ రైతు బంధు ఇస్తే ప్రజాధనం పూర్తిగా వృధా అవుతుందనే అభిప్రాయాన్ని అయితే అంకాపూర్ రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఒక ఆంక్షలు విధించాలి. అయితే 10 ఎకరాల 20 ఎకరాల 25 ఎకరాల ఒక ఆంక్షలు విధించి ఆ రైతులకే రైతు బంధు చెల్లిస్తే దానికి ఒక ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్